ఓలా అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగమ్మాయి. ఈ వీడియోలో మనం విజయవాడ చూడబోతున్నాము. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో అందుకని విజయవాడలో ల్యాండ్ అయ్యాము ఇప్పుడే. సో నైట్ జర్నీ చేసి ఫ్రెష్గా సర్ది ఫేస్తో ఇలా ఉన్నాను అనమాట. ఆటోస్ అయితే చాలా నచ్చేసాయి నాకు. ఇక్కడ గ్రీన్ కలర్లో, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో నీట్గా ఉంది విజయవాడ దిగగానే. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. మా ఫ్రెండ్ వాళ్ళకైతే చిన్న బాబు ఉన్నాడు. మా వాడితో హాయ్ చెప్పి ఇంకా స్టార్ట్ చేశాడు ఆడము. ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒక పక్క అవుతున్నాయి. మేము ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా గారెలు, ఇంకా చట్నీ అనమాట. ఇంక పల్లీల చట్నీ అంటారు కదా అది. ఇంకా ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా మేము ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మా డే స్టార్ట్ అవుతూ ఉంది. విజయవాడలో మనం 2 days స్పెండ్ చేయబోతున్నాము, సాటర్డే అండ్ సండే నైట్ మళ్ళీ రిటర్న్ అవ్వాలి. సో అందుకని ఈరోజు అయితే మేము దుర్గమ్మ టెంపుల్ విజిట్ చేయాలని అనుకున్నాము. సో వెళ్ళే దారిలో ఇంకా ఫుల్ ఎక్స్ప్లోర్లో ఉన్నాను. చాలా డేస్ అవుతుంది, డేసే కాదు ఇయర్స్ అవుతుంది విజయవాడకు వచ్చేసి. ఇంకా అలా చూసుకుంటూ ఉన్నాను. ఈ స్టాచ్యూస్ చూడండి ఎంత బాగుందో, భలే ఉంది కదా స్టాచ్యూ. మధ్యలో వాటర్ ఫౌంటైన్ అని, ఇంకా కొన్ని యానిమల్ అవి కూడా బాగున్నాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పిల్లలు ఏడ్చినప్పుడు అలా చూపిస్తూ వెళ్ళొచ్చు. ఇంకా దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మనకి భలే నచ్చేసి అది ఫస్ట్ టైం విజయవాడ వచ్చే వాళ్ళకైతే నీట్గా ఉంది. ఎంతైనా క్యాపిటల్ కదా. నాకు తెలిసి 2 days అయితే విజయవాడ చూడడం అయితే ఫినిష్ అవ్వదు, బట్ చూద్దాం ఎంత వీలైతే అంత. ఇంకా ఫైనల్లీ మేము దుర్గమ్మ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసారా రష్ ఎంత ఉందో, చాలా రష్గా ఉన్నారనమాట మెయిన్ టెంపుల్. ఇంకా కారు పార్క్ బయట పెట్టేసి ఇంకా లోపలికి వెళ్దామని చూస్తూ ఉన్నాము. నార్మల్ దర్శనం అయితే కష్టమని అనిపించి ఇంకా మేము స్పెషల్ టికెట్ తీసుకొని దర్శనంకి లోపల వెళ్తూ ఉన్నాము. మనకి 18 శక్తిపీఠాల్లో విజయ దుర్గమ్మ కూడా ఒక శక్తిపీఠం అంటారంట. ఇంకా దుర్గమ్మకి ఇది వచ్చేసి విజయవాడ అనేది ఒక పుట్టినిల్లు లాంటిదన్నమాట. ఈ టెంపుల్ని అర్జునుడు కట్టించాడంట. చాలా బాగుంది కదా. ఇది ఆంధ్రప్రదేశ్లో 1 of the second లార్జెస్ట్ టెంపుల్ అని చెప్పుకుంటారు. ఇక్కడ చూసారు ఎంత పీస్ఫుల్గా ఉందో. టెంపుల్ వెనకాలే పెద్ద కొండలాగుండి నేచర్తో మధ్యలో ఎంత హైలైట్గా ఉందంటే అంత హైలైట్ ఉంది చూడడానికి కూడా ఇది. దీనికి తోడు అమ్మవారి టెంపుల్లో దర్శనం ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంటారు అనమాట. ఇంకా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒక పిక్చర్ కూడా షేర్ చేస్తున్నాను చూడండి. కాసేపు అలా బయట నుంచి అమ్మవారిని స్మరించుకుందాము అండ్ అలాగే బయట వ్యూ కూడా చూద్దాము. చాలా బాగుంది. ఇంకా ఇక్కడి నుంచి సిటీ ఆల్మోస్ట్ కనిపించేసేస్తుంది అనమాట. అది చూసి మనం ఇలా కిందికి చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది బిల్డింగ్స్, హౌసెస్ అన్నీ కనిపించేసేస్తుంది అనమాట ఈ సిటీ చూడండి. ఎందుకంటే ఈ టెంపుల్ కొండపైన ఉండడం వల్ల మనకి భలే మంచి వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఇంకా దర్శనం అయిపోయి ఇంకా మేము స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలని చూస్తున్నాము. వేడి అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. సో చూడడానికైతే వెదర్ బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ ఎండ అయితే భలే ఎక్కువగా ఉందన్నమాట. ఈ ఎండలోనే ఇంకా దర్శనం అయిన తర్వాత అట్లా నడుచుకుంటూ వచ్చాము. ప్రకాశం బ్యారేజ్ ఇదైతే, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడే పల్లీలని శనగలని అవి ఇవి అమ్ముతారు. అవి ఒక పట్లం తీసుకొని దూరం నుంచి అలా తినేసి ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాము. ఇక్కడి నుంచి మనం దర్శించుకున్న టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ కూడా చాలా మంచిగా కనిపించేసేస్తుంది. దగ్గరకు ఒక వ్యూ పాయింట్, దూరం నుంచి ఒక వ్యూ పాయింట్ అలా బాగుంటుంది అనమాట. ఈ బ్యారేజ్ దగ్గర నిలబడుకోకుండా దూరం నుంచి దీన్ని అలా చూసేయాలి, లేకపోతే ఆ విండ్కి పడిపోతామనే భయం వేసేస్తూ ఉంటుంది. ఇంకా పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు ఇంకా మనకి మానిటర్ చేస్తూ ఉంటారు, దగ్గరికి వెళ్ళకండి అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి టెంపుల్కి ఆల్మోస్ట్ 1/2 hour పడుతుంది. సో అక్కడికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడికి మంగళగిరి టెంపుల్కి వచ్చామన్నమాట. పానకాల స్వామి అంటారు కదా, అదే లక్ష్మీ నరసింహస్వామి. ఆ టెంపుల్కి వచ్చి అక్కడ దర్శించుకొని ఇంకా అక్కడి నుంచి కూడా కాసేపు వ్యూ పాయింట్ అక్కడ కూడా చూసేసి ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము. ఇక్కడైతే చాలా టైం పట్టేసింది, ఎందుకంటే ఇక్కడ స్పెషల్ టికెట్ అంటూ ఏం లేదు. సో ఎక్కువ రష్ ఉండడం వల్ల, ఆ రోజు ఫెస్టివల్ అవ్వడం వల్ల లేట్ అయ్యి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట.
లంచ్ చేసేసి పిల్లలతో కాసేపు స్పెండ్ చేసి ఇంకా మా డే మళ్ళీ స్టార్ట్ అయింది. షాపింగ్ అని వెళ్దాం అనుకుంటున్నాము. మా వాడి బర్త్డే ఉంది, సో దానికని షాపింగ్ చేస్తూ ఉన్నాము. ఇంకా తిరగడము. టెంపుల్ అయిపోయాయి ఈవినింగ్ వరకు. ఇంకా షాపింగ్ 3 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎన్ని షాపులు పడితే అన్ని తిరుగుతూ ఉన్నాము. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే షాపింగ్ ఏరియా, మంచి ఏరియా ఇది. సో అందుకని మాకు అంత స్ట్రెయిన్ అవ్వలేదు. మేమైతే నడుచుకుంటూ రావడం, బైక్లో వచ్చడం అలా జరుగుతూ ఉండే అనమాట. కాసేపు రిలాక్స్ అవ్వడం, ఇంకా షాపింగ్ రావడం. ఉండే 2 డేస్లోనే పిచ్చగా తిరిగేసాము, ఇంకా గ్యాప్ లేకుండా. ఇంకా ఒక మాల్కి వచ్చాము, పీవీపీ మాల్ అంట. చూసేద్దాం, ఇదేదో బాగా డెకరేట్ చేసి బాగుంది మాల్. Next day. ఈ పేపర్ చూసి ఎన్ని రోజులైంది ఈనాడు. నా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. పర్పుల్ డ్రెస్ తీసుకున్నాము. ఇంకా మా వాళ్ళది తీసుకోవాలన్నమాట. ఇంకా ఆ చున్నీ పట్టుకొని రెఫరెన్స్ కోసం అనేసి ఆకలేసి మళ్ళీ లంచ్కి వచ్చాము. ఇంకా లంచ్ చూస్తే ఇంట్లో యమ్మీ హోమ్ మేడ్ ఐటమ్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే, అంత బాగా చేశారు అక్క అయితే. ఇంకా నేను రెసిపీస్ కూడా అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా ఇవి చూడడానికే కాదు, టేస్ట్ కూడా బాగున్నాయి. ఇంకా ఫుల్గా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది మా షాపింగ్ అయితే. తినడము తిరగడము ఆ ఏరియాలో ఉండడం వల్ల మాకు అదే పని అయిపోయింది అనమాట. ఇంకా దొరకలేదు ఇద్దరికి. సో ఇంకా చాలే అని చెప్పి ఇంకాసేపు టైం స్పెండ్ చేసి మా ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. అలా జరిగింది విజయవాడ ట్రిప్ అయితే. షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పుకోవచ్చు. సో వేడిగా ఉంది కానీ బట్ చాలా బాగుంది విజయవాడ ఎక్స్పీరియన్స్ అయితే. ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి. స్టే ట్యూన్. అడియోస్.